హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి రీసెంట్గానే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అంటే ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎప్పుడు చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ అదేవిధంగా దీనికి ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, అండ్ అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ థింగ్ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లో క్లియర్ గా చూద్దాం. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం విత్ పీడిఎఫ్. మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఒక దగ్గర కావాలంటే మన raceforjob.com వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఈ బ్లాగ్ సెక్షన్ లో అన్ని రకాల ఎగ్జామ్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని రకాల నోటిఫికేషన్ కి సంబంధించిన అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఆ ఒకటే కాకుండా ఇక్కడ మీకు డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ప్రాపర్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బట్ రీసెంట్ నోటిఫికేషన్ లో ఐబీ ఒకటి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్ గా ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా చూడొచ్చు. నేను అఫీషియల్ పీడిఎఫ్ కూడా మీకు చూపిస్తాను, అవి కూడా మీరు ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్ గా నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఒక దగ్గర మీకు యూజ్ అయ్యే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అన్ని కలిపి మనకు 691 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ మనకు ఏ విధంగా ఉంటాయనేది ఇందులో చూద్దాం. ద ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూడండి. ద అప్లికేషన్ విండో 16th జులై నుండి ఆగస్ట్ 5th వరకు ఉంటుంది. 16th జులై నుండి ఆగస్ట్ 5th వరకు ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఒకసారి మీరు చూడొచ్చు. క్లియర్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్, టోటల్ 256 వేకెన్సీస్. ఫ్రెష్ గా అయితే 175 ఉన్నాయి, పాత క్యారీ ఫార్వర్డ్ వచ్చేసి 81 ఉంటే టోటల్ 256 ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి 375 కొత్త వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అయితే 435 ఉంటే 60 క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. వీటికి సంబంధించిన పే స్కేల్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉన్నాయనేది ఇక్కడ చూడండి ఒకసారి పే స్కేల్స్. దీనికి 25,200 నుంచి 80,000 వరకు ఉంటుంది. ఇక్కడ 20,000 నుంచి 74,000 వరకు అయితే ఉన్నాయి. ఇవి ఈ రెండు వేకెన్సీస్. ఇది మన కంప్లీట్ ఈ పర్టికులర్ బ్లాగ్ లో మీరు చూడొచ్చు. అదే మీరు అఫీషియల్ గా మీరు దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ కావాలి అని అంటే ఈ పీడిఎఫ్ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. క్లియర్. సో 1 by 1 డీటెయిల్స్ అన్ని మీకు ఇందులో ఉంటాయి. క్లియర్ గా ప్రతి డీటెయిల్ ను మనం ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ మీరు మన టెలిగ్రామ్ లో వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ అన్ని రకాల ఎగ్జామ్ కి సంబంధించి మీకు కంప్లీట్ గా మన రేస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏవైతే రీసెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో మీకు ఆఫ్లైన్, ఆన్లైన్, అదేవిధంగా హైబ్రిడ్ బ్యాచెస్ అయితే ప్రతి బ్రాంచ్ లో స్టార్ట్ అవుతున్నాయి. ఇమీడియట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మిగతా ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ద అప్లికేషన్స్ మనకు ఇన్వైట్ చేస్తున్నాము. 691 వేకెన్సీస్ అని పెట్టారు. ఇక్కడ ఏజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 18 to 30 years యాజ్ ఆన్ 1/7/2025. 1st జులై వరకు మీ ఏజ్ ఈ విధంగా ఉండాలి. ఇవి టోటల్ వేకెన్సీస్ 691 వేకెన్సీస్. దీనికి సంబంధించిన ఫస్ట్ ఇవన్నీ కూడా జనరల్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పాయింట్స్. ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే 1 by 1 ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు చేసుకోవడానికి 16th జులై నుండి 5th ఆగస్ట్ వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓటీపీఆర్ అంటాం. దాని తర్వాత మీకు అప్లికేషన్స్ అవన్నీ కూడా 1 by 1 మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం మీరు అప్లికేషన్స్ చేసుకోవాలి ఇందులో. క్లియర్. ఫస్ట్ అయితే ఇవి దీంట్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. రైట్. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ మనం ఇంతకు ముందు చూసిందే ఇక్కడ ఉంది. కంప్లీట్ గా వేకెన్సీస్ ఉంది, పోస్ట్ ఏంటి, వేకెన్సీస్ ఏంటి, దాని యొక్క పే స్కేల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారి మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీనికి అప్లై చేయాలి అని అంటే
ఎవరు ఎలిజిబుల్. సో ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ ఎలాంటి బాడీ డిఫెక్ట్స్ ఇలాంటి, ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ ఏవైనా కూడా ఫారెస్ట్ లో వెళ్ళి ఇది ఒక కైండ్ ఆఫ్ మనకు డిపార్ట్మెంట్ సంబంధించిన జాబే కాబట్టి కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి. అండ్ అవి బేసిక్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ ఆల్రెడీ చూసినాం 18 to 30 years అని మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూడండి. క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్. The date of this notification shall be crucial date for the circulating the experience. ఇవన్నీ మెన్షన్ చేసి the respect of then the prescribed educational qualification, అక్కడ ఏ పోస్ట్ కు ఏ క్వాలిఫికేషన్ ఉండాలని మనకు నెక్స్ట్ ఒక టేబుల్ వస్తుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ఏం చేయాలి, అసిస్టెంట్ ఆఫీసర్ కి ఏం చేయాలి, ఆ రెండింటికి సంబంధించిన డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ఇక్కడ టేబుల్లో చూద్దాం. ద ఫస్ట్ దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్. ఎందుకంటే ఇది ఆబ్వియస్లీ సిమిలర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అయితే ఉండదు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కాబట్టి ఇందులో కూడా కొంచెం ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి అవి ఏమున్నాయి ఒక్కసారి చూద్దాం. ద ఫస్ట్ పోస్ట్ కు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించిన పోస్ట్ కి అప్లై చేస్తే ద మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దానితో పాటు physical requirements, the no person shall be eligible for the appointment by the district of the FBO or ABO and service unless he is not less than 163 centimeters in height, not less than 84 centimeters round the chest and full inspiration. ఇక్కడ 163 కంటే తక్కువ ఉండకూడదు అండ్ 84 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి అండ్ ఇందులో 5 సెంటీమీటర్స్ అన్ ఫుల్ ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా చూసుకోండి. నాట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్. ఇవి హైట్ అండ్ చెస్ట్ గురించి మెన్షన్ చేశారు. మనం ఎస్ఐ కానిస్టేబుల్ కి అప్లై చేసినప్పుడు కూడా ఇవన్నీ కామన్ గా చూసుకుంటాం. ఇన్ ద కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్ దే మస్ట్ నాట్ బి లెస్ దాన్ 150 సెంటీమీటర్స్. మిగతా వాళ్ళందరికీ 163 అంటే ఫీమేల్, మేల్ కి, ఫీమేల్ అయితే 153. ఇక్కడ చెస్ట్ కు సంబంధించి 79 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా ప్రొవైడ్ ద మినిమం హైట్ రిలాక్సబుల్ బై 5 సెంటీమీటర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు గుర్ఖాస్, నేపాలీస్. ఇవన్నీ కూడా కామన్ గా అన్ని రకాల ఎగ్జామ్స్ లో ఇలాంటి ఎగ్జామ్స్ లో ఉండేవి. నాగా, మణిపూరి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏదైతే షెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఉంటాయో అవి ఇక్కడ మెన్షన్ చేశారు. క్లియర్? ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ట్రైబల్స్ ఇలాంటి వాళ్ళకి ఏవైతే ఇక్కడ మెన్షన్ చేస్తారో వాళ్ళందరికీ 5 సెంటీమీటర్స్ తక్కువ ఉంటుంది. లైక్ 158 సెంటీమీటర్స్, 78.8 సెంటీమీటర్స్. ఇవన్నీ కూడా హైట్ అండ్ చెస్ట్ లో వేరియేషన్స్ అయితే ఉంటుంది. క్లియర్? తర్వాత అండ్ క్యాండిడేట్ షుడ్ పొసెస్ నార్మల్ ఐసైట్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికల్ రిక్వైర్మెంట్స్. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ తో పాటు నార్మల్ ఐసైట్ అయితే ఉండాలి. దాంతో పాటు ఎలిజిబుల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ written test shall be subjected to the test of walking. In case of male candidate, the distance of 25 kilometers walking is to be made completed in a 4 hours duration. మీరు written test కాకుండా ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ తో పాటు ఈ వాకింగ్ అయితే ఉంటుంది. 25 కిలోమీటర్స్ ఉండాలి. అది 4 అవర్స్ లో. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ అయితే ద డిస్టెన్స్ ఆఫ్ 16 కిలోమీటర్స్ 4 అవర్స్ డ్యూరేషన్ లో ఉండాలి. రైట్? ఇక్కడ ఫస్ట్ మీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీ హైట్, చెస్ట్, ఐసైట్ ప్రాపర్ గా ఉండాలి. రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ వాకింగ్ కూడా ఉంటుంది. 25 కిలోమీటర్స్ 4 అవర్స్ లో మేల్ అయితే అండ్ ఫీమేల్ ఉమెన్స్ కి అయితే మనకి ఇక్కడ కంప్లీట్ గా 16 కిలోమీటర్స్ 4 అవర్స్ డ్యూరేషన్ లో ఉండాలి. రైట్? ఈ పర్టికులర్ ఏదైతే ఫిజికల్ ఈ వాకింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఓన్లీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. దీనికి ఎలాంటి మార్క్స్ అయితే ఉండవు. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ మనకి ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ద వెయిటేజ్ షెల్ బి గివెన్ టు ది ఎన్సిసి సర్టిఫికేట్. ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కంప్లీట్ గా అడిషనల్ గా బోనస్ మార్కులు అయితే ఉంటాయి. ఎవరైతే ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటుందో 5
ఎన్సీసీ బి ఉంటుంది 3 బోనస్ మార్క్స్, ఏ ఉంటే 1 బోనస్ మార్క్స్, ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ద ఫైనల్ సెలెక్షన్ షెల్ బి డన్ ఫ్రమ్ అమాంగ్ ది పర్సన్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ద ఫిజికల్ టెస్ట్, వాకింగ్ టెస్ట్ అండ్ ద మెడికల్ ఎగ్జామినేషన్, సిపిటి బేస్డ్ ఆన్ ద మార్క్స్ secured in the written examination, duly observing రోస్టర్ పాయింట్స్. ఇవన్నీ దీని ప్రకారం అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ద ఫైనల్ సెలెక్షన్ దేని బేసిస్ మీద ఉంటుంది? ఫిజికల్ టెస్ట్ అండ్ మనకు ఈ పర్టికులర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో మనకు ఆ టెస్ట్ మీద అన్ని మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని అయితే ఉంటుంది. క్లియర్. నెక్స్ట్, ద కామన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ మస్ట్ అండర్గో ద మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీ అయితే అందరికీ ఉంటుంది. క్లియర్. ఇది ఓవరాల్ గా దీని సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఏ విధమైన ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన బేసిక్ రిజర్వేషన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అది కూడా ఒకసారి మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి. క్లియర్. తర్వాత లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ లోకల్ క్యాండిడేట్స్ ఏదైతే ఉంటారో ఏపీకి సంబంధించిన వాళ్ళకు ఆ లోకల్ సర్టిఫికేట్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది కూడా నేను లిస్ట్ అవుట్ చూపిస్తాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఏమున్నాయి, అసిస్టెంట్ దాంట్లో ఏమున్నాయి అవన్నీ చూద్దాం. దట్ డెఫినేషన్ ఆఫ్ ద లోకల్ ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రాపర్ గా మెన్షన్ చేశారు. అవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి. ద లోకల్ క్యాండిడేట్స్ గురించి అందరికీ బేసిక్ ఐడియా ఉండే ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓన్లీ మేజర్ గా మనకు నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫండమెంటల్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. క్లియర్. నెక్స్ట్, ఇందులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. ఆ డిస్ట్రిక్ట్ ఏంటి, అది ఏ డివిజన్ కిందికి వస్తుందో అవన్నీ మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ విశాఖపట్నం అంటే ఇందులో డివిజన్స్ విశాఖపట్నం, నర్సీపట్నం అండ్ పాడేరు ఇలా డివిజన్స్ అయితే ఉన్నాయి. ఫారెస్ట్ డివిజన్స్ అవి చూసుకోవాలి. నెక్స్ట్, ఏజ్ గురించి స్టార్టింగ్ లో కూడా చూసాము. ఇక్కడ ఒకటి కూడా ఏజ్ గురించి ఇచ్చారు. ద మినిమం 18 years, మాక్సిమం 30 years యాజ్ ఆన్ 1/7/2025. 1st July వరకు మీ ఏజ్ 18 నుండి 30 years ఉండాలి. దీని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు, అది ఒకసారి చూసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఎవరికైతే ఉంటారో 10 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది ఒకసారి ఇక్కడ చూసుకోవాలి. మనకు ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ తో చేసిన వాళ్ళు ఇక్కడ కింద ఒక నోట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ అవైల్డ్ 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫ్రెష్ వేకెన్సీస్. ఒకవేళ ఎవరైతే ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఆ 10 years రిలాక్సేషన్ తీసుకొని అప్లై చేశారో వాళ్ళు ఫ్రెష్ వేకెన్సీస్ కి ఎలిజిబుల్ కాదు, ఆ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అది ఒకసారి ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే పాత వేకెన్సీస్ కాబట్టి దీనికి ఎట్లా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు డీటెయిల్ గా ఇచ్చారు. స్టెప్ 1 లో మీకు ఓటీపీఆర్ చేసుకోవడము, దాని తర్వాత లాగిన్ అయ్యి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయడము, సో ఆ డేటా అంతా చెక్ చేసుకొని ఫైనల్ గా పేమెంట్ చేసుకోవడం, ఇలాంటివి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఫైనల్ గా ఓవర్ వ్యూ చూసుకొని దాన్ని ఫైనల్ సక్సెస్ఫుల్ గా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్. తర్వాత ద నెక్స్ట్ మనకు దీనికి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూడండి. ద అప్లికెంట్ మస్ట్ పే 250 rupees అంటే ఉంటుంది. అండ్ అదే విధంగా అందులో ప్రాసెసింగ్ ఫీ మీకు 80 rupees అయితే ఉంటుంది. క్లియర్. కింద ఇచ్చిన వాళ్ళ కేటగిరీస్ వాళ్ళకి however the following categories of the candidates are exempted from the payment of the examination fee. Clear. ఇక్కడ అప్లికెంట్ మస్ట్ పే 250 rupees towards the application processing fee and 80 rupees towards the examination fee. ఇక్కడ ఏమంటున్నాడు, the following categories of the candidates are exempted from the payment of the examination fee, 80 rupees. Clear. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ద ఫ్యామిలీస్ హ్యావింగ్ ఇవన్నీ నార్మల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వాళ్ళైతే ఈ ఫీజు ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ది అదర్ స్టేట్ షెల్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఫీ ఆఫ్ 80
అలాంగ్ విత్ ద ప్రాసెసింగ్ ఫీ. 80తో పాటు ప్రాసెసింగ్ ఫీ ప్రతి ఒక్కరు చేయాలి. వేరే వాళ్ళు వేరే స్టేట్ నుంచి, తెలంగాణ నుంచి అక్కడ ఎవరైనా అప్లై చేసినప్పుడు వాళ్ళు రిజర్వేషన్ ఉన్నా కానీ 80తో పాటు 250 రూపీస్ కూడా పే చేయాలి. ఆ స్టేట్ వాళ్ళు మాత్రము ఈ 250 రూపీస్ మనకు 80 రూపీస్ మనకు ఎగ్జామ్ట్ అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫీ. తర్వాత ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ అవన్నీ ఆన్లైన్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ద స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది ఎగ్జామినేషన్ అనేది అంతా కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటాం, సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇదంతా కూడా ఎనెక్సర్ 2 లో ఇవ్వడం జరిగింది. ఈ ఎనెక్సర్ 2 లో మనం డీటెయిల్స్ మళ్ళీ చెక్ చేద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు నోటిఫికేషన్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి, పోస్ట్ ఏంటి, ఏజ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సాలరీ ఏంటి, ఫీజు ఏంటి, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ చూసాం. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ఓన్లీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి. అది మనం ఎనెక్సర్ 2 లో చూద్దాం. మోస్ట్లీ మిగతా అన్ని కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ గా ఎనెక్సర్ 2 లోకి మనం వెళ్దాం. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఒకసారి డీటెయిల్ గా కావాల్సిన వాళ్ళు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్ గా మీరు చెక్ చేసుకోండి. ఈ ఎనెక్సర్స్ అన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 4 ఎనెక్సర్స్ ఉన్నాయి. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ ని డివైడ్ చేసి మనకు జోన్ వైజ్ గా ఇచ్చి ఉంటారు, అది ఒకసారి చూసుకోవాలి. ఎనెక్సర్ 2 లో స్కీమ్ అండ్ సిలబస్ ఉంటుంది. ఎనెక్సర్ 3 లో ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఉంటాయి. ఎనెక్సర్ 4 లో లిస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, అవన్నీ చూసుకోవాలి. క్లియర్? రైట్ రైట్ ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ ఏదో ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎవ్రీవన్. యా, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇంకా అవసరం లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్. ఎనెక్సర్ 1 ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనము డిస్ట్రిక్ట్స్ చూసాము, ఇంతకుముందు డివిజన్ చూసాము. ఆ డివిజన్ లో ఉన్నటువంటి ఏ డివిజన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ ఫస్ట్ మనకున్న పోస్ట్ కు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఏ డివిజన్ లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయో మీరు డివిజన్ వైజ్ గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇదంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్ గా స్లోగా నిమ్మలంగా చూసుకోండి. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫ్రెష్ వేకెన్సీస్. ఇప్పుడు శ్రీకాకుళం ప్లేన్ లో అయితే 3 ఉన్నాయి. విజయనగరంలోకి వెళ్ళి 3 ఉన్నాయి. విశాఖపట్నంలో 2 ఉన్నాయి. ఇలా టోటల్ 1 by 1 మీరు చూసుకుంటూ రావాలి. కాకినాడ ఏజెన్సీ ఏరియాలో 21 ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా గుంటూరు ప్లేన్, ఇలా ఒక్కొక్క దానికి సంబంధించిన వేకెన్సీస్ అయితే మీరు ఇందులో గమనించవచ్చు. టోటల్ 175 వేకెన్సీస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మీరు చూడొచ్చు. తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఈ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కి సంబంధించి వేకెన్సీస్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కి సంబంధించి డివిజన్ అయితే ఈ విధంగా ఉంది, ఒకసారి చూసుకోండి. టోటల్ 60 వేకెన్సీస్. తర్వాత ఇందులో ఫ్రెష్ వేకెన్సీస్ 200 పైన ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువ ఉంటాయి. ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్ గా, ఐ మీన్ మీ జోన్ వైజ్ గా ఒకసారి చూసుకోండి. టోటల్ 375 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది టోటల్ వేకెన్సీ బ్రేకప్. ఇప్పుడు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్కీమ్. ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఇంతకుముందు ఆల్రెడీ ఫిజికల్ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి, హైట్, చెస్ట్, రన్నింగ్ ఎంత చేయాలి, మేలు ఫీమేల్, ఇవన్నీ కూడా చూసినాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో ఫస్ట్ మనకు స్క్రీనింగ్ టెస్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంది. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ 75 క్వశ్చన్స్. టోటల్ అయితే మీకు 150 మినిట్స్ ఉంటే ఈచ్ మనకు 75 మార్క్స్. 150 మినిట్స్ 150 మార్క్స్ కి అయితే ఈ పర్టికులర్ పేపర్ అయితే ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్. తర్వాత సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో సిలబస్ ఏముంటుంది, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో ఉన్న సిలబస్ చూడండి. జనరల్ సైన్స్ కి సంబంధించి కాన్సెప్ట్స్ ఉన్నాయి. కరెంట్ ఈవెంట్స్, నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ఇండియా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అది ఇచ్చాడు. అదేవిధంగా జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇన్ఫరెన్సెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ డీటెయిల్స్ కూడా ఇందులో అడుగుతుంది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ కూడా ఇవి అడుగుతారు, చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోవాలి. తర్వాత మీకు పార్ట్ బికి వచ్చేసరికి జనరల్ సైన్స్ మీద చూడండి క్వశ్చన్స్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, తర్వాత లివింగ్ వరల్డ్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అండ్
ఎక్సర్షన్, తర్వాత రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఇక్కడ ఇవన్నీ కూడా హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, ద న్యాచురల్ రిసోర్సెస్, తర్వాత కార్బన్ కాంపౌండ్స్, జనరల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఎథ్నోబాటనీ, ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ కాబట్టి వీటి మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ పేపర్ అంతా కూడా 75 మార్క్స్ కి ఇది ఉంటుంది. తర్వాత ఇందులో జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ లో అర్థమెటిక్స్, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్ మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. ఇది స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇక్కడ చూసుకోండి ప్రాపర్ గా. ఇందులో ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఉంటుంది, ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఒక క్వశ్చన్ ఉంటుంది, 45 మినిట్స్ ఉంటుంది, 50 మార్క్స్ ఈ పేపర్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. తర్వాత ఇందులో కూడా మీరు చూడండి పేపర్ 1, పేపర్ 2 మళ్ళా సేమ్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ లో ఉంటుందో అదే ఇక్కడ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మార్క్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్, 100 మినిట్స్, 100 మార్క్స్. ఒక క్వశ్చన్ కి 1 మార్కు, ఒక క్వశ్చన్ కి 1 నిమిషం ఉంటుంది. ప్రాపర్ గా 200 క్వశ్చన్స్, 200 మినిట్స్ ప్రాపర్ గా ఈ పర్టికులర్ గా అయితే ఉంటుంది. ఇందులో ఒకసారి చూసుకోండి, ద నెగటివ్ మార్క్స్ యాజ్ పర్ జియో నంబర్ ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3 మార్క్స్. ఇంతకుముందు దాంట్లో కూడా ఒకసారి మీరు గమనించుకోండి, దాంట్లో కూడా మీకు ప్రాపర్ గా డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు. మనకు స్క్రీనింగ్ టెస్ట్ లో కూడా ఏమైనా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఒకసారి కింద బాక్స్ లో ఒకసారి ఇచ్చారు, అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఇక్కడ ఇది ఇందులో కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇది ప్రాపర్ గా మీరు ఒకసారి గమనించాలి. క్లియర్? తర్వాత ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి మార్క్స్ కూడా టాపిక్స్ కూడా ఒకసారి జాగ్రత్తగా గమనిస్తాం. ఇందులో ఆల్రెడీ ఇందులో చూసినాం కదా సిలబస్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇందులో ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ 50 మార్క్స్, 1 క్వశ్చన్, 45 మినిట్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఎస్ఏ ఆన్ థీమ్ రిలేటింగ్ టు ద ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద అది కూడా క్లియర్ గా ఇచ్చాడు. అదే కాన్సెప్ట్ మీద మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 100 మార్క్స్ ఉన్నటువంటి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో ఇంతకు ముందు టాపిక్సే ఇక్కడ మెయిన్స్ లెవెల్లో అడగడం జరుగుతుంది. సిలబస్ సేమ్ ఉంటుంది, గమనించాలి మీరు. తర్వాత ఇందులోనే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో అవి కూడా సేమ్ టాపిక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా మీరు ప్రాపర్ గా గమనించు. జనరల్ మ్యాథమెటిక్స్ కూడా సేమ్, అక్కడ 75 క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ 100 క్వశ్చన్స్ కి అయితే ఈ పేపర్ అయితే ఉంటుంది. క్లియర్? తర్వాత మళ్ళీ ఇందులో స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో ద డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది, మాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. దానికి సంబంధించిన పేపర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రడక్షన్ టు ద కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నిటి మీద కూడా మీకు ప్రాపర్ ప్రాక్టికల్, ఇదంతే ప్రాక్టికల్ టైప్ ఉంటుంది. వీటి మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. 60 మినిట్స్, 100 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. ఇందులో ఇంకా మొత్తం సిలబస్ అయితే మెన్షన్ చేసింది, ఒకసారి చూడండి. ఇవి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. యా, ఇందులో ప్రాపర్ గా ఎట్లా ఉంటుంది అనేది మనకు క్వశ్చన్ టెస్ట్ ఎలా ఉంటుందని ఇక్కడ డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్యాండిడేట్స్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ప్రతి ఇన్స్ట్రక్షన్ డీటెయిల్ గా కేర్ఫుల్ గా చదివి అప్లికేషన్ అయితే చేయండి. లాస్ట్ కు ప్రాపర్ గా ఇక్కడైతే క్యాస్ట్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రాపర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించిన వేకెన్సీస్ 690 పైన వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇమీడియట్ గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అండ్ అదే విధంగా ఈ పర్టికులర్ ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు, అప్లికేషన్ కు టైం ఉంది, డేట్ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి, ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ కోసం మన రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అదే విధంగా రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అదేవిధంగా మన వెబ్సైట్ ఫాలో అయితే ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ టైం టు టైం మీరు చూసుకోవచ్చు. రైట్ గైస్, థ్యాంక్ యూ.